ఎస్, గ్యారంటీలు మీరు ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ చేసినటువంటి గ్యారంటీలు హామీలు మొత్తం అమలు చేయండి అని రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలు సహా హామీలన్నీ అమలు చేయాలని అధిష్టానం సూచించినట్టు తెలిసింది. సో ఇప్పుడు గుర్తొచ్చింది రాహుల్ గాంధీకి. నిజానికి బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఏంటని రాహుల్ అడగ్గా బీఆర్ఎస్ పని అయిపోయిందని, బీజేపీ గతం కంటే మరింత బలహీనపడిందని సీఎం వివరించినట్టు సమాచారం. సీఎం అన్నారు, ఏముంది సార్, బీఆర్ఎస్ అయిపోయింది, బీజేపీ పని కూడా అయిపోయింది, ఈ రెండు పార్టీలు ఇక లేవు సార్ తెలంగాణ అంతా కాంగ్రెస్ అని చెప్పే ప్రయత్నం చేశారట. చేస్తే ఏమన్నారు, కరీంనగర్ సంగతి ఏంటని రాహుల్ గాంధీ ప్రశ్నించిండు. ఎస్, బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడా లేదు రాష్ట్రంలో అని చెప్పే ప్రయత్నం చేస్తే కరీంనగర్ పరిస్థితి ఏంటని రాహుల్ గాంధీ అడిగిండు. కరీంనగర్ పరిస్థితి ఏంటని రాహుల్ గాంధీ ఎందుకు అడిగిండు అంటే, కరీంనగర్లో 66 డివిజన్లు ఉంటే 30 డివిజన్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో పాటు మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకున్నది. అటు బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కాదని ఇటు కాంగ్రెస్ కాదని రెండు పార్టీలు దరిదాపుల్లో కూడా లేకుండా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కానీ నిజానికి చాలా మంది సోకాళ్ళు మేధావులు కావచ్చు, కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, బీజేపీ విజయాన్ని కరీంనగర్లో తక్కువ చేసే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ తటస్థంగా ఉంది కాబట్టే బీజేపీ విజయం సాధించింది, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుందని కొంతమంది, లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపే బీజేపీకి అవకాశం ఇచ్చారని ఇంకొంతమంది, ఎవరి వివరణ వాళ్ళు ఇచ్చుకున్నారు. కానీ నిజానికి బీజేపీ విజయం తక్కువ చేయడానికి లేదు. అక్కడ ఎందుకు లేదు అనడానికి రాహుల్ గాంధీ నిదర్శనం. రాహుల్ గాంధీకి ఎట్లా తెలిసింది కరీంనగర్లో కాషాయ జెండా ఎగిరినట్లు? రాహుల్ గాంధీ సీఎంని ఎందుకు క్వశ్చన్ చేసిండు అనేది వీళ్ళంతా ఆలోచించాలి. ఎందుకంటే మనం ఈ లెక్కలు కనుక చూస్తే బీజేపీ కరీంనగర్లో సాధించిన విజయాన్ని తక్కువ చేసి చూపించే వాళ్ళకు బీజేపీ గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనేది మనం ఒక్కసారి లెక్కలు చూద్దాం. ఎస్, కరీంనగర్. సో 2020లో ఆ కార్పొరేషన్కి ఎన్నికలు జరిగినాయి. అప్పుడు 60 వార్డులు ఉండే, ఇప్పుడు 2026. ఎస్, ఫస్ట్ బీఆర్ఎస్ తీసుకుందాం. అప్పుడు బీఆర్ఎస్ఏగా అధికారంలో ఉన్నది. బీఆర్ఎస్ అప్పుడు 33 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 13 స్థానాలు, కాంగ్రెస్ 0, ఎంఐఎం 6, ఇంకో అదర్స్ ఒక 8. సో ఇప్పుడు చూద్దాం, బీఆర్ఎస్ 9, బీజేపీ 30, అట్లాగే కాంగ్రెస్ 14, ఎంఐఎం 3, అదర్స్ 10. ఈ అదర్స్లా ఏఎఫ్బి. ఎస్, చూడండి కరీంనగర్లో ఏం జరిగిందంటే, కరీంనగర్లో విజయం బీజేపీ విజయం కాదంటే చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ లెక్కలు చూస్తే అర్థమవుతుంది. బీజేపీ 13 డివిజన్లో విజయం సాధించినటువంటి బీజేపీ 30 డివిజన్లకు పెరిగింది, 13 నుంచి 30కి. ఎస్, కాంగ్రెస్ 0 నుంచి 14, ఎంఐఎం 6 స్థానాలు ఉంటాయి. గతంలో 6 స్థానాల్లో ఎంఐఎం గెలిచి ఉంటే ఇప్పుడు 3 స్థానాలకే పరిమితమైంది. మరి ఈ లెక్కలు చూస్తే మనకి ఏమర్థమవుతుంది, 33 స్థానాలన్న బీఆర్ఎస్ 9 స్థానాలకు పరిమితమైంది. 33 ఎక్కడ, 9 ఎక్కడ, 13 ఎక్కడ, 30 ఎక్కడ? అంటే ఈ విజయాన్ని విజయం కాదన్నట్టుగానే బీఆర్ఎస్ ఇప్పుడు తటస్థంగా ఉండడం వల్లనే బీజేపీ విజయం సాధించిందని చెప్తా ఉన్నారు. కానీ 30 మంది గెలిస్తే బండి సంజయ్ నేతృత్వంలో ఆయన నాయకత్వాన్ని కరీంనగర్ ప్రజలు కోరుకుంటున్నారనే విషయంతో దాదాపు 2 ఇండిపెండెంట్లు, ఒక ఏఎఫ్బి, ఇప్పటి వరకు 35 మంది. నిన్న కూడా ఒక కార్పొరేటరు బీజేపీ స్టేట్ ఆఫీస్లో కాషాయ కండువా కప్పుకున్నారు. సో వీళ్ళందరికీ ఏంటి అంటే ఎక్కడ బీజేపీని తక్కువ చేసి చూపించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే ఈ సోకాల్డ్ మేధావులు అసలు ఇందులో ఉన్న ఫిగర్స్ గుర్తించడం లేదు. వీళ్ళ ఈ బీజేపీ సాధించిన విజయాన్ని గుర్తించట్లేదు. నిజానికి బీజేపీకి 35 ఉన్నాయి ఇప్పుడు వరకు,
సో బీఆర్ఎస్ కూడా కలుపుకున్నా కానీ బీఆర్ఎస్ అట్లాగే కాంగ్రెస్ ఎంఐఎం కలుపుకున్నా కానీ ఇప్పుడు 35కి వచ్చే పరిస్థితి అయితే లేకుండా ఉంటుంది. ఇప్పుడు 13 ప్లస్ 14, కాంగ్రెస్ 14, 9, బీఆర్ఎస్ 9, ఎన్నైతే 24, ఎంఐఎం 3, ఎన్నైనా 27, 27 అవుతాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం కలుపుకున్న 27 అవుతాయి. మళ్ళీ ఇండిపెండెంట్లను పోయి కొనుగోలు చేయాల్సిందే. ఇండిపెండెంట్లని మా పార్టీలో రండి బాబు, మాకు సపోర్ట్ చేయండి బాబు, రాజకీయం అంటే ఇది అని పొన్నం ప్రభాకర్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి పదే పదే చెప్తూ వచ్చారు. రాజకీయం చేస్తా, మొత్తం మార్చేస్తా, కరీంనగర్ రాజకీయం మొత్తం మారిపోతుందని లీకులు ఇచ్చారు, హడావిడి చేశారు. కానీ అసలు రాజకీయం బండి సంజయ్ చేసింది అక్కడ. ఆ బండి సంజయ్ చేసినటువంటి కేంద్ర మంత్రి ఆయన చేసిన రాజకీయం ఢిల్లీలో రాహుల్ గాంధీ వరకు వెళ్ళింది అంటే అసలు రాజకీయం అక్కడ కనిపించింది. ఇది బీజేపీ ఒక షాక్, ఒక జలక్ అయితే ఇవ్వగలిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానంకు కరీంనగర్ జలక్ అయితే తగినట్లు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అది ఈరోజు పత్రికల్లో మనం చూడొచ్చు. ఒక కరీంనగర్లోనే కాదు, బండి సంజయ్ సాధించిన విజయం ఒక కరీంనగర్కే పరిమితం కాలేదు. చొప్పదండి కావచ్చు, అట్లాగే హుజురాబాద్ కావచ్చు, అట్లాగే జమ్మికుంట కావచ్చు, వేములవాడ, సిరిసిల్ల, వీటన్నిట్లలో ఆయన ప్రచారం చేసిండు. ఆ ప్రచారం చేసినందుకు సిరిసిల్లలో 8, చొప్పదండిలో 4, జమ్మికుంటలో కూడా జమ్మికుంట 4, అట్లాగే సిరిసిల్లలో 8, వేములవాడలో 8, సిరిసిల్లలో 5. సో ఇవన్నీ కౌన్సిలర్ స్థానాలు బీజేపీ విజయం సాధించడం వెనుక బండి సంజయ్ ప్రచారం కావచ్చు, కృషి కావచ్చు. గెలుపు గుర్రాలకే పార్టీ కోసం అప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఎవరైతే పార్టీ కోసం కృషి చేశారో వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకోవడం కోసం అహర్నిశలు కష్టపడ్డ తీరు మనకు కనిపించింది. నేను మున్సిపల్ ఎలక్షన్స్లో మనం కవరేజ్ కోసం వెళ్ళినప్పుడు కూడా దాదాపు చివరి రోజు కరీంనగర్లో ప్రచారం చివరి రోజు దాదాపు 3 కిలోమీటర్లు మొత్తం కాషాయ తలపాగాలతోని నవనీత్ కౌర్ వచ్చింది. చివరి రోజు 3 కిలోమీటర్లు మొత్తం రోడ్డు మీద కాషాయ తలపాగాలే కనిపించినాయి. సో అదంతా డబ్బులు పెడితేనో లేకుంటే పైసలు ఇచ్చి పిలిపించుకుంటున్నారు రారు. అదంతా ఆ ట్రెండ్ అనేది స్పష్టంగా ఆ రోజే కనిపించింది. అదే ట్రెండ్ ఎన్నికల ఫలితాల్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఈ విషయాన్ని తక్కువ చేసి